పొదలకూరు మండలంలోని జోరాయపాలెం గ్రామానికి చెందిన లాలా అశోక్, విజయభాస్కర్ అనే వ్యక్తులు మద్యం షాపు వద్ద గొడవపడి ప్రాంతీయ షాప్ కు నిప్పు పెట్టేందుకు యత్నించారంటూ వస్తున్న వార్తలపై పొదలకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గుత్తి వెంకట్రావు స్పష్టత ఇచ్చారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిన్నటి దినం మన పొదలకూరు మండలంలోని జోరాయపాలెం గ్రామంలోని అవుట్స్కట్లో ఉన్నటువంటి ఒక లిక్కర్ షాపు వద్ద సుమారు మధ్యాహ్నం 12 గంటల టైంలో లాలా అశోక్ అనేటువంటి ఈ జోరాయపాలెం గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి లిక్కర్ షాపు దగ్గరకు వచ్చేసి సిగరెట్ తీసుకొని మ్యాచ్ బాక్స్ కావాలని అడిగాడు. అడగడంతోనే మ్యాచ్ బాక్స్ లేదని చెప్పేటప్పుడు అతను ఆ తాగిన మైకంలో మ్యాచ్ బాక్స్ కూడా పెట్టుకోకపోతే ఎట్లా అని చెప్పి వాళ్ళతో గొడవపడి వాళ్ళతో గట్టిగా మాట్లాడేసి వెళ్ళిపోయాడు. తర్వాత నిన్న సుమారు 7:30 గంటలప్పుడు అతనితో పాటు విజయభాస్కర్ ఒకరు, లీలా అశోక్తో పాటు విజయభాస్కర్ అతను ఇద్దరు కలిసి బండి మీద వచ్చి అదే లిక్కర్ షాప్ దగ్గరకు వచ్చారు. వచ్చేసి ఆ లిక్కర్ షాప్ సుమారు ఒక 10-15 మీటర్ల దూరంలో అతని దగ్గర ఒక నిప్పు అంటించడం జరిగింది. వెంటనే అక్కడే ఉన్నటువంటి అదే గ్రామానికి చెందిన జోరాయపాలెం గ్రామస్తులు వెంటనే ఆ నిప్పులు ఆర్పించేసి అతను గట్టిగా మందలించి, అదే టైంలో అతను లీలా భాస్కర్ విజయభాస్కర్ తాగి ఉండటం వల్ల గట్టిగా మందలించి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పేస్తే అదే టైంలో ఆ ఊర్లో నుంచి వీళ్ళ బంధువులు వచ్చారు. ఇతనికి వీళ్ళిద్దరిని కూడా వాళ్ళ బంధువులకు అప్పగించి అక్కడి నుంచి పంపించేశారు. అంతేకాని లిక్కర్ షాప్ ముందు పోయటం కానీ లిక్కర్ షాప్ తగలబెట్టే ప్రయత్నం చేయడం కానీ అదేందుకు జరగలేదు. అదీగాక ఈ లీలా అశోక్ కానీ ఈ విజయభాస్కర్ కానీ ఎప్పుడు కూడా అక్కడ గొడవ చేయడం కానీ ఏమీ జరగలేదు. ఇదే విషయాన్ని ఆ షాపు సంబంధించిన వాళ్ళు చెప్పడం జరిగిన వాస్తవం అయితే మీకు పూర్తిగా వివరంతో సహా ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఈ లిక్కర్ షాపుల దగ్గర కెమెరాలు పెట్టుకోమని చెప్పడం జరిగింది. కెమెరాలు ఉంటే ఇలాంటి ఏదైనా తప్పులు జరిగినప్పుడు వెంటనే మా దృష్టికి తీసుకురామని చెప్తే తీసుకొని రావడం జరిగితే మేము చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ విషయంలో కూడా మేము వెంటనే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీడియా మిత్రులందరికీ తెలియజేయటం విధంగా ఈ విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియపరచడం జరుగుతుంది. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.